రాస్తున్నప్పుడు కూడా మేము వెనకాడమని కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, సిఐటియు, ఏఐటియుసి, బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. విద్యార్థులపై లాఠీ ఛార్జీలు, అరెస్టులను ఖండించిన నాయకులు పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరిగిన సహకార్యదర్శి గత 3 నెలల నుంచి దేశవ్యాప్తంగా నీటు ఎంట్రన్స్ పేపర్లో జరిగిన అవినీతి అక్రమాల మీద ఈ దేశ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎవరైతే విద్యార్థులు మరణించారో నీటు పేపర్ లీకేజ్ వల్ల అవినీతి అక్రమాలను తట్టుకోలేక విద్యార్థులు 12 మంది వరకు ఆత్మహత్య. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఏదైతే నీట్ పేపరు లీకేజ్ మీద వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహారదీక్షలో కూర్చుంటే 21 రోజుల పాటు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారు. దానికి నిరసనగా 20వ తారీఖున అన్ని విద్యార్థుల సంఘాలన్నీ కలిసి జంతర్ మంతర్ ధర్నా చేస్తుంటే విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో తెలుగు పిల్లల్ని చదివించుకున్నారు. చదివించిన విద్యార్థుల మీద వాళ్ళ పేపర్ లీకేజీ చేసేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వం మంత్రి గారి మీద వెంటనే చర్యలు తీసుకుని ఆయన రాజీనామా చేయాలి. నేషనల్ ఉమెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే అక్కడ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు 3 నెలలుగా ఆమరణ దీక్ష చేస్తున్నంత కారణం, అదే నిరసన తెలుపుతున్నంత కారణం, అలాగే సోనం మాన్సూన్ నిరాహార దీక్షలో స్ట్రైక్ కూర్చుని వాళ్ళకి విద్యార్థులకి మద్దతుగా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, విద్యార్థుల భవిష్యత్తుని అర్థం చేసుకోకుండా, ఎందుకంటే వాళ్ళే నీటు